విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో వచ్చిన ఎర్రర్ వల్ల దాదాపుగా అంటే చెప్పాలంటే చాలా వరకు వ్యవస్థలని స్తంభించిపోయిన పరిస్థితి. చాలాసేపు కొన్ని ఛానల్స్ అయితే ప్రసారాలు నిలిచిపోవడం కానీ, అలాగే చాలా విమాన సర్వీసులు రద్దయిపోవడం, మాన్యువల్ గా బోర్డింగ్ పాస్లు ఇవ్వడం, ఇలా అంటే దాదాపుగా స్తంభించిపోయింది ప్రపంచం అంతా చెప్పాలంటే. సో దానిలో వచ్చిన ఎర్రర్ వల్ల ఇన్ని పరిణామాలు జరిగాయి అనమాట. అత్యవసర సర్వీసులు ఇటు బ్యాంకులు కావచ్చు, లేదంటే హాస్పిటల్స్ కావచ్చు, అన్నిట్లో కూడా చాలా ఇబ్బంది. కానీ చూద్దాం దానికి సంబంధించి. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో బగ్ కారణంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఆ ఓఎస్ను వాడుతున్న డెస్క్టాప్లు కావచ్చు, ల్యాప్టాపుల్లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ సమస్య తలెత్తింది. కంప్యూటర్ ఆన్ చేయగానే ఒక దశ దాకా వచ్చిన బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావడం, మళ్ళీ దానంతటా అదే రీస్టార్ట్ కావడం ఒక లూప్లో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా విండోస్ ఓఎస్ వాడే డెస్క్టాప్లు, ల్యాప్టాప్ల సంఖ్య దాదాపు 73% దాకా ఉండడం, ఆ కంప్యూటర్లన్నీ ఆన్ కాకుండా మొరాయించడంతో పెను సంక్షోభమే తలెత్తింది. చాలా దేశాల్లో విమానాలు ఎగరలేదు, బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజీల్లో లావాదేవీలు జరగలేదు, పలు మీడియా సంస్థల ప్రసారాలు నిలిచిపోయాయి, వ్యాపారాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఆసుపత్రుల్లో కంప్యూటర్లు పనిచేయక పేషెంట్లు కొన్ని గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో సేవారంగం మొత్తం అల్లకల్లోలమైంది. దేశంలోని విమానాశ్రయాల్లో అయితే ఎన్నడూ లేని విధంగా బోర్డింగ్ పాస్లను సిబ్బంది తమ చేత్తో రాసిచ్చారు. కొన్ని విమానాలను దారి మళ్లించారు, కొన్ని విమానాలను రద్దు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దేశంలో ఈ సమస్య కారణంగా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాటిలో ఒక్క ఇండిగో కంపెనీకే చెందినవి 200కు పైగా ఉన్నట్టు సమాచారం. స్పైస్ జెట్, ఆకాశ, విస్తారా ఇలా విమానాలు రద్దయిపోవడం, ఆలస్యం కావడంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా పలు ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కిటకిటలాడిపోయాయి. శంషాబాద్ విమానాశ్రయంలో 39 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారత్లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో విమానయాన సంస్థలు మొత్తం సర్వీసులను రద్దు చేయడంతో గందరగోళం నెలకొంది. మైక్రోసాఫ్ట్ ఓఎస్లో బగ్ కారణంగా దేశంలోని బ్యాంకుల ఆన్లైన్ సేవలకు అంతరాయం కలిగింది. మొత్తం మీద 10 బ్యాంకింగేతర వ్యవస్థలపై కొద్దిపాటి ప్రభావం పడిందని ఆర్బీఐ తెలిపింది. అలాగే పలు దేశాల స్టాక్ ఎక్స్చేంజీలపైన దీని ప్రభావం పడింది. కానీ మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసింది. ఈ సమస్య కారణంగా కొద్దిసేపు తమ ఉత్పత్తి, డిస్పాచ్ ఆపరేషన్స్ను నిలిపివేసినట్లు మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. తమ కాంటాక్ట్ సెంటర్లో టెలిఫోన్ లైన్లేవి పనిచేయట్లేదని టాటా మోటార్స్ తెలిపింది. ఈ సమస్యతో మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ టీమ్, అజూరే వంటివి పనిచేయలేదు. ఇన్స్టాగ్రామ్, అమెజాన్, జియో మెయిల్ కూడా పనిచేయలేదని కొంతమంది చెప్పారు. మైక్రోసాఫ్ట్ సహా పలు సంస్థలు హ్యాకర్లు సైబర్ దాడుల నుంచి రక్షణకు క్రౌడ్ స్ట్రైక్ అనే క్లౌడ్ ఆధారిత సైబర్ సెక్యూరిటీ సంస్థ అభివృద్ధి చేసిన ఫాల్కన్ సాఫ్ట్వేర్ను వినియోగిస్తాయి. ఆ సంస్థ తాజాగా ఇచ్చిన అప్డేట్లోని సెన్సార్ సాఫ్ట్వేర్లో ఒక బగ్ ఈ సమస్యకు కారణమైంది. ఈ కారణంగానే కంప్యూటర్లపై బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చి లూప్లో రీస్టార్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. సమస్య తమ సాఫ్ట్వేర్లో ఉన్నట్టు గుర్తించామని, వెంటనే దాన్ని పరిష్కరించామని క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ ప్రకటించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, యాక్చువల్గా ఇది సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి దాడి కాదు అంటూనే ఏదైతే సమస్య గల కారణాన్ని గుర్తించడం, దాన్ని వెంటనే పరిష్కరించడం కూడా జరిగింది అంటూ మైక్రోసాఫ్ట్ విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. విండోస్ సర్వీస్ లో తలెత్తినటువంటి అంతరాయాన్ని పూర్తిగా పరిష్కరించినట్టుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇచ్చినటువంటి అప్డేట్ కారణంగా ఈ ఎర్రర్ వచ్చినట్టుగా గుర్తించారు. విండోస్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యను పరిష్కరించామని కూడా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అంతేకాకుండా లక్ష్మీదుర్గ విండోస్ సర్వీస్ లో తలెత్తినటువంటి అంతరాయాన్ని పరిష్కరించడంతో పాటు బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య సైబర్ సెక్యూరిటీ దాడిగా కొంతమంది అభివర్ణిస్తున్నారు. అది సైబర్ సెక్యూరిటీ దాడి కాదు. క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇచ్చినటువంటి కొత్త అప్డేట్ కారణంగా బ్లూ స్క్రీన్ పై ఎర్రర్ వచ్చినట్టుగా తెలిపింది. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ. అంతేకాకుండా క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీలో C000291.SIL ఫైల్ ని తొలగిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. సేఫ్ లేదా రికవరీ లో ఓపెన్ చేయాలని కూడా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ సంస్థ సూచించింది. ఇప్పటికే సమస్య పరిష్కారం అయిపోయింది. అది కాకుండా ఉంటే అప్డేట్ ని అందుబాటులో కూడా తీసుకొచ్చినట్లుగా మైక్రోసాఫ్ట్ కొద్దిసేపు ప్రకటించింది. సో మొత్తానికి అయితే సమస్య అయితే పరిష్కారమైంది. కానీ ఈ సమస్య ఉత్పన్నమైన తర్వాత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు స్తంభించిపోయాయి. విమానయానం, బ్యాంకింగ్, మీడియా సంస్థలలో తీవ్ర అంతరాయం కలిగింది. ఈ కోట్లాది మంది యూజర్లు, ప్రయాణికులు ఇబ్బందులు అయితే పడ్డారు. క్లౌడ్ సంస్థ అప్డేట్ వల్ల ఇదంతా జరిగిందన్నది మైక్రోసాఫ్ట్ వివరణ వచ్చింది. సో విండోస్ సెక్యూరిటీ సేవలు అందించే క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసినటువంటి ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్ లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక దీంతో విమానయాన, బ్యాంకింగ్, అదేవిధంగా మీడియా సంస్థలతో పాటు రైల్వే, టీవీ, రేడియో, ఆసుపత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎక్కడెక్కడైతే ఈ మైక్రోసాఫ్ట్ ఈ యొక్క యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిన్న సమస్య కొంతసేపు పాటు సమస్య తలెత్తిందనే చెప్పచ్చు. కోట్లాది మంది జనం యూజర్స్ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ అదేవిధంగా సర్వీసెస్ స్తంభించిపోయాయి. దీంతో అనేక సమస్యలు తలెత్తాయి. అయితే మొత్తానికైతే మైక్రోసాఫ్ట్ సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించినట్లేనే చెప్పచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ లో తప్పుడు అప్డేట్ కారణంగానే ఈ మొత్తం సమస్య తలెత్తింది. ఇక విమానయాన సంస్థలు అయితే తమ కంప్యూటర్లు, పీసీ స్క్రీన్లు యాక్సెస్ లేకపోవడంతో ప్రయాణికులు తమ టికెట్ల బుకింగ్, చెక్-ఇన్ సేవలు పొందలేకపోయారు. విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు కౌంటర్ల దగ్గర చాలా పెద్ద క్యూలలో నిలబడి మాన్యువల్ గా వాళ్ళ బోర్డింగ్ పాస్లు తీసుకోవాల్సి వచ్చింది. అమెరికా, భారత్, బ్రిటన్, న్యూజిలాండ్, హాంకాంగ్, జర్మనీ, కెన్యా, స్విట్జర్లాండ్, ఈ విధంగా ఏషియన్ కంట్రీస్, అదేవిధంగా యూరోప్ కంట్రీస్ అన్నింటిలో కూడా విమానాలు ఆలస్యం కావటం లేదా క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డారనే చెప్పచ్చు. ఇక అమెరికాలో యునైటెడ్ ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా, అలీజియన్ విమాన సంస్థలు కూడా ఇదే సమస్యను. ఇక రైల్వే టెలివిజన్ సేవలకు కూడా అంతరాయం కలిగింది. బ్రిటన్ లో రైల్వే టెలివిజన్ స్టేషన్లు కంప్యూటర్ల సమస్యతో ఇబ్బంది పడ్డాయి. తమ దేశంలోని పోస్ట్ ఆఫీసులు, ఆసుపత్రుల సేవలు కూడా ఆగిపోయాయి. ఇజ్రాయెల్, బ్రిటన్, జర్మనీ కూడా తెలిపాయి. ఇక లండన్ లో తాజ్ ఎక్స్చేంజ్ లో అయితే రెగ్యులేటరీ న్యూస్ సర్వీస్ అనౌన్స్మెంట్స్, అదేవిధంగా నేషనల్ హెల్త్ సర్వీసులు ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయాయి. ఆస్ట్రేలియాలో ఏబీసీ, స్కై న్యూస్ అంటే టీవీ, రేడియో ఛానల్ కూడా ప్రసారాలు ఆగిపోయాయి. ఇక బ్యాంకింగ్ రంగానికి అయితే పెద్ద తీరని నష్టం జరిగిందనే చెప్పచ్చు. లక్ష్మీదుర్గ తమ దేశంలో దేశవ్యాప్తంగా ప్రధాన బ్యాంక్ సర్వీస్ సేవలన్నీ కూడా స్తంభించిపోయాయంటూ దక్షిణాఫ్రికా పేర్కొంది. బ్యాంకుల వద్దే కాదు, గ్యాస్ స్టేషన్లు, సరుకుల దుకాణాల వద్ద కూడా క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఏఎస్బి, అదేవిధంగా టీవీ బ్యాంక్ సేవలు కూడా పూర్తి స్థాయిలో న్యూజిలాండ్ లో అయితే నిలిచిపోయాయి. ఇక భారత్ లో అయితే ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, విస్తారా, ఆకాశ్ ఎయిర్ విమాన సంస్థలు అయితే ఆన్లైన్ చెకింగ్ సమస్యలు ఎదుర్కొన్నాయి. చాలా ఎయిర్పోర్ట్ల వద్ద అంటే చాలా మంది క్యూలలో నిలబడి ఈ యొక్క మాన్యువల్ గా బోర్డింగ్ పాస్ ని తీసుకోవాల్సి వచ్చింది.
దాదాపు 200 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆఫ్లైన్ మాన్యువల్ గా లగేజ్ చెక్ ఇన్, అదేవిధంగా బోర్డింగ్ పాస్ సమస్యను పరిష్కరించారు. కాకపోతే లగేజ్ చెక్ చేసి బోర్డింగ్ పాస్ రాసివ్వడానికి ఒక్కో వ్యక్తికి సుమారు 40 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు కూడా పట్టింది. దాంతో కొంత సమస్యపై తలెత్తి చెప్పచ్చు. ఇక లక్ష్మీదుర్గ ఈ కంప్యూటర్లు మొరాయించడం పైన సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి కూడా ఐటీ ఉద్యోగులకు వారాంతం మొదలైందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ప్రపంచ కుబేరుడు అయినటువంటి ఎలాన్ మస్క్ అయితే మైక్రోసాఫ్ట్ సంస్థకు సంబంధించి ఎద్దేవా చేస్తూ అనేక జోకులను పెంచారు. మైక్రోసాఫ్ట్ సంస్థ పెద్ద తలనొప్పి సంస్థ అంటూ ఎలాన్ మస్క్ కొత్త భాషించి చెప్పారు. ఇది మైక్రోసాఫ్ట్ కాదు, హార్డ్. మైక్రోసాఫ్ట్ వాళ్ళ అన్ని సర్వీస్ సంస్థలు ఆగిపోయి ఒక నా ఎక్స్ తప్ప అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో వ్యంగ్యంగా ఎలాన్ మస్క్ పోస్ట్ చేయటం మనం చూసాం. బ్లూ స్క్రీన్ సమస్యను మొత్తానికి మైక్రోసాఫ్ట్ పరిష్కరించగలిగింది.